అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణకు బీజేపీ శ్రేణులు చూడవచ్చు. బైక్ ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయం దగ్గర నుంచి ఏదైతే ఉందో గుత్తి రోడ్లో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విగ్రహావిష్కరణకు భారీ స్థాయిలో ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ శ్రేణులు అయితే పండుగ వాతావరణం నిన్నటి రోజు సత్యసాయి జిల్లాలో నిర్వహించారు. ఈరోజు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారో చూద్దాం. సార్, ఏంటి ఈరోజు ఈ భారీ ఎత్తున ర్యాలీతో వెళ్తున్నారు, ఏంటి ప్రధాన ఉద్దేశం? భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన నగరాల్లోన వాజ్పేయి గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నిర్ణయించుకున్నారు. సో దాని మూలంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్ర చేసి వాజ్పేయి గారు ఆ రోజు దేశానికి ఏ విధమైన స్ఫూర్తినిచ్చారు, భారతదేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలని చెప్పారు, అంత్యోదయ అంటే ఏంటి, స్వర్ణ చతుర్భుజి భారతదేశంలో ఉండే అన్ని ప్రధాన నగరాల్ని కలిపే ఒక స్వర్ణ చతుర్భుజి కానీ, లేకపోతే రైతులకు సహాయం చేసే నదుల అనుసంధానం కానీ, అదేవిధంగా ఇతర దేశాలకి శత్రు దేశాలకి గుండె దడ పుట్టించే పోఖ్రాన్ అణుపరీక్షలు కానీ, ఈ విధంగా అన్ని చేసిన ఒక గొప్ప మహానేత. విలువలతో కూడుకున్న రాజకీయాలు ఏ విధంగా ఉండేది ఈ సమాజానికి తెలియజెప్పిన వ్యక్తి. అదేవిధంగా ఈ ముందు తరానికి నేటి తరానికి కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆయన యొక్క స్ఫూర్తి యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరుస్తున్నారు. ఈరోజు అనంతపురం నడిబొడ్డున ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానికి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ గారు, పివిఎన్ మాధవ్ గారు అందరూ వస్తున్నారు. ఈరోజు వేలాది మంది ప్రజలు దీంట్లో భాగమయ్యారు. కాబట్టి వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని, సుపరిపాలన అంటే ఏంటి, రామరాజ్యం అంటే ఏంటి, మొత్తం భారతదేశాన్ని అటల్ బిహారీ గారి కళలు ఏదైతే కన్నాడో వికసిత్ భారతాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలనలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే యొక్క సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా యువతరానికి ఇవ్వాలని చెప్పేసి దీని ఉద్దేశం. ముఖ్యంగా ఎందుకంటే గతం నుంచి చాలా రోజుల తర్వాత నాయకులను గుర్తించినట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది ప్రజల వాదన. ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి ఎందుకంటే వాజ్పేయి గారు గతంలో చాలా అద్భుతమైనటువంటి దేశానికి సేవలు చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే? ప్రధాన కారణం ఏం లేదు, భారతీయ జనతా పార్టీ విపరీతంగా విగ్రహాలు పెట్టేదానికి వ్యతిరేకం. కానీ ఒక గొప్ప నాయకుడు ఈరోజు భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలనని, విలువలతో కూడిన రాజకీయాన్ని, సమ్మిళిత అభివృద్ధిని పరిచయం చేసి ఒక్క అవినీతి మరక లేకుండా అజాత శత్రువుగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుని సైతం, ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని, విదేశీ వ్యవహారాలకి నిపుణుడు, దేశభక్తి కలిగిన గొప్ప నేత అని చెప్పేసి పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉంటే యుఎన్ఓలో మన భారతదేశం పాత్ర వహించాల్సిందిగా కోరిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి విగ్రహాలు ఈ దేశంలో ఉండాలి, వారి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్ళాలి, ఈ సమాజానికి పరిచయం చేయాలని చెప్పేసి గొప్ప ఆశయాన్ని మనం తీసుకెళ్తున్నాం. చూడొచ్చు, మొత్తం మీద అయితే మాత్రం ప్రధానమంత్రి విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది, మాజీ ప్రధాని విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది అది ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణకు భారీ స్థాయిలో యువకులు వచ్చినటువంటి నేపథ్యం, మహిళలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏంటి మేడం ఈరోజు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? అందులో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, ఏం చెప్తారు దీన్ని? జై భారత్ మాతాకి జై. ప్రత్యేకంగా మేము పాల్గొనడానికి కూడా చాలా మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన సేవలు అమూల్యమైనవి, అవి చిరస్మరణీయమైనవి. అదిగాక ఆయన అజాత శత్రువుగా నిలబడిన వ్యక్తి. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా పాల్గొంటూ ఉన్నాడు. ఎందుకంటే నిన్న సత్యసాయి జిల్లాలో జరిగింది, ఈరోజు అనంతపురం జిల్లా, ఈరోజు మళ్ళీ కర్నూలు జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏంటి, దేనికి సంకేతం అంటారు? ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో, వివిధ క్షేత్రస్థాయిలో బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. నిన్నటి నుంచి 10 రోజులు యాత్ర సాగుతుంది.
ప్రతి ఒక్క జిల్లాకి యాత్రగా బస్సు యాత్ర సేవలు అందిస్తున్నారు. ప్రతి దగ్గర విగ్రహాలు దాదాపు 20 విగ్రహాల వరకు ప్రతిష్ఠ చేస్తున్నారు. చూడొచ్చు బైక్లో మాత్రం మొత్తం మీద అయితే మాత్రం చాలా చోట్ల, ఎందుకంటే బైక్ ర్యాలీలు అనేది అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ యువత ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా కలిసి పాల్గొంటున్నటువంటి నేపథ్యం అని చెప్తున్నారు. ముఖ్యంగా మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే మాత్రం ఏదైతే ఉందో బీజేపీ వాజ్పేయి పార్టీ ఎప్పుడు వాజ్పేయిని ఎప్పుడు మేము విస్మరించలేదు. ఆయన వ్యవహరించిన తీరు అనేది, ఎందుకంటే దేశం కోసం ఆయన వ్యవహరించిన తీరుని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆయన ఏదైతే ఉందో ప్రజలకు ఆయన ఆదర్శ మార్గంగా ఉండే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.